పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24కి వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చేతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లకు పోతున్నాం తప్ప మేము పైసల పంచాయతీ చేస్తలేము. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఇచ్చిర్రు. 2023 డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు, జనాలని మభ్య పెడదామని చూసిర్రు. పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. అందుకని ఈ పొత్తుల పంచాయతీలు, విలీనాల పంచాయతీలు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను. మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఎక్కడ లేదు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుందిక? తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి, పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్చాట్ ఎందుకన్నా? ఏంది చిట్చాట్ అంటే? తప్పించుకుందానికి మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు 100 ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా, పాపం వాళ్ళని ఎందుకు కోసపెట్టు? నేను అనలే, నేనన్నా, నువ్వు అనలే, నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నట్టు చెప్పుర్రి, కుండబద్దలు కొట్టినట్టు. లేనిదెందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖానా ఓపెనింగ్కి వచ్చిండు. మీకున్న ఇబ్బంది ఏంది? ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైనా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమి డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా. నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు. అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ప్రెస్ నోట్ రాస్తారు, నువ్వేమితే కదే రాస్తారు. వై దిస్ చిట్ చాట్ అంటున్నా. సో వ్యక్తుల వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్